కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు ప్రత్యేకంగా మీకోసం ఎంతో చిన్నది జీవితం అనే కథను వినిపించబోతున్నాను. ఈ కథ సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ సంచికలో జూన్ 16వ తారీఖున ప్రచురించబడింది. పత్రిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కథను నేనిప్పుడు నా స్వరంతో మీకు వినిపించబోతున్నాను. కథ పేరు ఎంతో చిన్నది జీవితం. మనిషి జీవితం వెలుగుతున్న కొవ్వొత్తి లాంటిది. ఇలా వెలిగించటం ఆలస్యం అలా కరిగిపోవటం ప్రారంభిస్తుంది. ఇప్పుడే వెలిగించిన కొవ్వొత్తి బాల్యానికి కౌమార ప్రాయానికి గుర్తయితే సగం కరిగిన కొవ్వొత్తి నడి వయసు లాంటిది. ఆ తర్వాత ఇంకేముంది? ముసలితనం, మరణం. అంటే కొడిగడుతున్న కొవ్వొత్తి కాస్త పూర్తిగా కరిగి నేల మీదికి వాలి ఆరిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషి జీవితం ఒక మైనపు ముద్ద. ఇంటి పైకప్పుకేసి దృష్టి సారించి చూస్తూ ఆలోచిస్తున్నాను. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు అంటూ వచ్చింది ధరణి. ఏం లేదు, ఈరోజు నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక దగ్గర డిగ్రీలో నా క్లాస్మేటు కరుణాకర్ కనిపించాడు. 40 ఏళ్ల తర్వాత. మనిషి ఎంత మారిపోయాడనుకున్నావు? అసలు నేను గుర్తుపట్టలేదంటే నమ్ము. వయసు మనిషిని ఇంతగా మార్చేస్తుందా అని అనిపించి ఆశ్చర్యం వేసింది అన్నాను నేను, మా ఆవిడ ధరణి వంక తల తిప్పి చూస్తూ. ఏం మారిపోయాడు అని అడిగింది తను. ఆ మాటలతో నాలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్టు గడగడా చెప్పుకుంటూ పోయాను. అప్పుడు సినిమా హీరోలా ఎంత అందంగా ఉండేవాడు అనుకున్నావు? ఇంత పొడుగు, ఇంత లావుతో మంచి హ్యాండ్సమ్గా ఉండేవాడు. ఒత్తైన క్రాఫు, ఆకర్షణీయమైన మీసకట్టు ఉండేవి. మంచి పలువరసతో నవ్వితే అందంగా ఉండేవాడు. ఎంతోమంది మా కాలేజీ అమ్మాయిలు వాడి వెంట పడుతూ ఉండేవారు. ఇప్పుడు ఎలా అయిపోయాడు అనుకున్నావు? జుట్టంతా ఊడిపోయి బట్టతల వచ్చేసింది. పళ్ళన్నీ కొన్ని ఊడిపోయి కొన్ని ఎగుడు దిగుడుగా అయిపోయి నవ్వితే అదోలా ఉన్నాడు. మనిషి కూడా కొంచెం వంగిపోయి 6 అడుగుల మనిషి కాస్త ఇప్పుడు 5 అడుగులకు తగ్గిపోయాడు. కొంచెం చెవుడు కూడా వచ్చినట్టుంది. నేను ఏది మాట్లాడినా ఆ అంటున్నాడు. దాంతో ఒక మాట 2 సార్లు చెప్పాల్సి వచ్చింది నాకు అన్నాను ఇంకా ఆశ్చర్యపోతూనే. మీరు ఆయన్ని చూడగానే ఏమని పలకరించారు అని అడిగింది ధరణి. ఓ కరుణాకర్, నువ్వా? నేను అసలు గుర్తే పట్టలేదు. ఎంతగా మారిపోయావు అన్నాను తనని నకసిక పర్యంతం చూస్తూ. అని మావిడితో అంటే, ఆయన మిమ్మల్ని ఎలా పలకరించాడు అని మళ్ళీ ఒక ప్రశ్న వేసింది. ఏమిటి యక్ష ప్రశ్నలు అన్నట్టు ఆమె వంక అనుమానంగా చూశాను. ఎందుకంటే మా ఆవిడ తెలివితేటల మీద ఎప్పుడూ నాకు కొన్ని సందేహాలు, అనుమానాలు ఉంటూ ఉంటాయి గనుక. ఓ శేఖరం, నువ్వా? ఎన్నాళ్ళకెన్నాళ్లకు బహుకాల దర్శనం. ఆ కాలేజీ వదిలిపెట్టి బయటకు వచ్చాక మళ్ళీ మనం కలవనీయలేదు. దాదాపు 40 ఏళ్ళు కావటం లేదు. కులాసానా అని అడిగాడు. నేను అలా మాట్లాడుతూ ఉండగానే మా ఆవిడ ఏదో పని ఉన్నట్టు పక్క రూములోకి వెళ్ళి చేతిలో అద్దంతో తిరిగి వచ్చింది. చారగిల పడుకున్న నా ఎదురు రొమ్ము మీద ఆ అద్దం పెట్టి, చూసుకోండి అంది. ఏంటి? అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి అంటున్నాను. రోజూ చూసుకుంటూనే ఉంటాగా గడ్డం చేసుకున్నప్పుడు. చూసుకోండి అని తను దీర్ఘం తీయగానే చూసుకున్నాను. ముగ్గు పుట్టలా తెల్లగా ఉన్న జుట్టు, కళ్ళ కింద క్యారీ బ్యాగులు, చత్వారం కళ్ళద్దాలు, సొట్టలు పడిన బుగ్గలు కనిపించాయి.
నేను అలా చూసుకుంటూ ఉండగానే తను అంది, ఆ బ్రహ్మదేవుడు ఎంత తెలివైన వాడంటే ఎవరి ముఖం వాళ్లకు కనపడకుండా ఎదుటి వాళ్ల ముఖాలు మాత్రం కనిపించేలా ముందుకు మాత్రమే చూడగల కళ్ళను పెట్టాడు. అందుకే ఎదుటి వాళ్ళు మనకు కనిపించగానే ఏంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటాం. అసలు ఆ బ్రహ్మ ఉద్దేశం ఏమై ఉంటుందంటేనండి, ఎవడి ముఖాన్ని వాడు చూసుకుంటే తట్టుకోలేక గుండెకి చస్తాడని ఈ ప్లాన్ వేసినట్టున్నాడు. ఇంతలోకి ఎవడో తెలుగలవాడు ఒకడు ఏ రోజో ఏ చెరువుగట్టునో కూర్చున్నప్పుడు అనుకోకుండా నీళ్లలో తన ముఖం తనకు కనపడి ఈ అద్దాన్ని సృష్టించాలన్న ఐడియా వచ్చి ఉంటుంది. ఆయన కృత్రిమమే, అసలు అసలే కనుక ఈ అద్దం ప్రభావం అంతగా వర్కౌట్ కావటం లేదు. అంది తర్కశాస్త్రంలో పెద్ద పట్టాపుచ్చుకున్న దానిలా. ఆ మాటల్లోని వ్యంగ్యం ఒళ్ళు మండించింది నాకు. నీ వెటకారం ఇక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఈ దేశంలో అందవిహీనమైన ముఖం కలవాళ్లే కాదు, చందమామ లాంటి అందమైన ముఖం కలవాళ్ళు ఉన్నారు అని అన్నారు. ఉన్నారు, నిజమే. కానీ అందమైన వాళ్ల ముఖం వాళ్లకు కనిపిస్తే అహం వచ్చి చేరి అది నెత్తిమీదికి కూడా ఎక్కుతుంది కదా. అయినా ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే, ఇప్పటి ఈ సందర్భం అందం గురించి కాదు మహాశయ, పెరిగే వయసు గురించి అని. ఆయన ఎవరో సినిమా కవి ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం అని రాసినట్టు ఎవరికైనా వయసు పెరుగుతుందే కానీ తరగదు. పెరిగే వయసు ఒక్కొక్కరిలో ఒక్కో రకపు మార్పును తెస్తుంది. మీ ఫ్రెండ్కు, అదే క్లాస్మేట్కి బట్టతల వస్తే మీకు జుట్టు నెరిసిపోయింది. ఆయనకు చెవులు సరిగా వినపడవు, మీకు చత్వారం వల్ల కళ్ళు సరిగా కనపడవు. అందం ముచ్చటి పక్కన పెడితే ముసలితనం మాత్రం అందరికీ వచ్చేదే కనుక ఎవరి ముసలి వయసు వాళ్లకు కనపడకుండా బ్రహ్మ భలే పనిచేశాడు అంటున్నాను. అంది మా ఆవిడ ధరణి తన తెలివితేటలకు తానే మురిసిపోతూ. దాంతో నాకు కోపం ఉక్రోషం పొడుచుకొని వచ్చాయి. నాకు తెలియదు ఆ సంగతి. పెద్ద నువ్వే తెలివిగలదాన్నని అనుకోకు. ఇందాక కరెంటు పోయినప్పుడు నువ్వు కొవ్వొత్తి వెలిగించావు చూడు, అప్పుడు నేను ఇలాగే కరిగిపోతున్న కొవ్వొత్తిలా ఎంత చిన్నదో కదా ఈ జీవితం అని అనుకున్నాను అని అన్నాను గొప్పగా. అబ్బో అంది ఆమె నవ్వుతూ. ఆ నవ్వు నన్ను ఎగతాళి చేసినట్టుగా అనిపించి, నీకు జుట్టు నరుస్తోంది, అద్దంలో చూసుకున్నావా అన్నాను టిట్ ఫర్ టాట్లా. చూడనవసరం లేదు, నాకు వయసు పట్ల జీవితం పట్ల బోలెడు అవగాహన ఉంది అంది. మా క్లాస్మేట్ కరుణాకర్ కలిసిన సంగతి దీనికి చెప్పి పెద్ద పొరపాటు చేశాను. దీన్ని కదిలిస్తే కంపే అని మనసులో అనుకుంటూ అటు తిరిగి పడుకున్నాను. ఇంతలో నా వెనక నుంచి ధరణి చెయ్యి నన్ను చుట్టేసి నా ఎద మీద వాలింది, ప్రేమగా నన్ను స్పర్శిస్తూ. ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను. మాది ప్రైవేటు కంపెనీ గనక రిటైర్మెంట్ వయసు దాటి 5 ఏళ్లైనా మా కంపెనీ వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు. ఇంట్లో కూర్చునైనా ఆఫీస్ వర్క్ చేసి పెట్టమంటూ రిక్వెస్ట్ చేశారు. అలాగే అని చేస్తున్నాను. కానీ ఈ మధ్య ఒంట్లో ఓపిక తగ్గి చెయ్యాలని అనిపించటం లేదు. హాయిగా రెస్ట్ తీసుకుందామని అనిపిస్తోంది. ఆ రోజు నేను మధ్య హాల్లో కూర్చుని ఉంటే ఇంటి వెనక నుంచి మా అమ్మ గొంతు వినిపిస్తోంది. అమ్మకు 84 ఏళ్ళు ఇప్పుడు. వృద్ధాప్యం మీద పడ్డా బ్రతుకంటే ఏమిటో ఎలా బ్రతకాలో తెలిసిన ఆవిడ గనుక ఇప్పటికీ మానసికంగా బలంగా సంతోషంగా ఉంటుంది. ఈ 65 ఏళ్లకు నన్ను కాస్తంత వైరాగ్యం వేదాంతం అలుముకున్నాయేమో గాని ఆమెను మాత్రం కాదు. మునిమనవరాల్ని
చాప మీద పడుకోబెట్టి దాని మీదికి వంగి దాంతో కబుర్లేవో చెప్తోంది. ఆ దృశ్యం సందుగుమ్మం గుండా నాకు కనిపించి నన్ను ఆలోచనల్లో పడేసింది. మా అమ్మాయి రెండో కాన్పకని పుట్టింటికి అంటే మా దగ్గరికి వచ్చింది. ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప. మా అమ్మకు 84 ఏళ్ళైతే దానికి 8 వారాల 4 రోజుల వయసు. జీవిత ప్రారంభ దశలో ఉన్న పాపతో జీవిత అంత్య దశలో ఉన్న మా అమ్మ కబుర్లు చెప్తూ ఆడుకుంటోంది. బుజ్జి బుజ్జి చేతులు, బుజ్జి బుజ్జి కాళ్ళు, లక్క పెడతలాంటి చిన్ని నోరు, చక్రాలాంటి గుండ్రటి కళ్ళతో ఎంత ముద్దుగా ఉన్నావే. నేనెవరో తెలుసా? నీ తాతకు అమ్మను, అంటే నీకు తాతమ్మను. నీకు నా పేరే పెట్టారు అంటోంది అమ్మ. ఆ మాటలు విని నవ్వుకున్నాను నేను. పాప బారసాల రోజు దానికి నా పేరే పెట్టాలి. ఎప్పుడో నేను పోయాక ఇంకా దేనికో నా పేరు పెడితే దాన్ని మీరు నా పేరుతో పిలుస్తుంటే నేను వినలేను కదా. ఇప్పుడైతే చెవులారా విని సంతోషిస్తాను అని పట్టుపట్టి కూర్చుంది. దాంతో అమ్మ పేరైన కమలమ్మను కమలినిగా మార్చి తన కూతురుకు పెట్టుకుంది నా కూతురు. అందుకని పాపను మాటిమాటికి కమలి కమలి అని పిలుస్తూ ఆనందిస్తూ ఉంటుంది, గర్వపడుతూ ఉంటుంది అమ్మ. అమ్మ పెద్దగా చదువుకుంది కాకపోయినా పల్లెటూరులో పుట్టి పెరిగిన మనిషి అయినా జీవితం పట్ల ఆమెకు ఎంతటి అవగాహనో. బతికిన 4 రోజులు అన్నది మాటల మధ్యలో అమ్మ నోటంట మాటిమాటికి దొర్లే ఊతపదం. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా సలహాకు మా అమ్మ దగ్గరికే వచ్చేవాళ్ళు. వాళ్లకు అమ్మ సలహాలు ఇచ్చే తీరును నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఆ ఇంట పెరిగాను. అత్తస్థానంలో ఉన్న ఒక ఆవిడ కమలమ్మగారు అంటూ వచ్చి, మా కోడలు మహాగండ్రాగుండిదండి, అస్సలు చెప్పిన మాట వినదు, నా కొడుకును నాకు కాకుండా చేస్తోంది అని చెప్తే, నరసమ్మ ఎంత కోడలైనా వయసులో నీ కూతురి సమానం కదా, నువ్వు పెద్దదని అవుతున్నావు, బతికినన్నాళ్ళు సుఖంగా సంతోషంగా బతకకుండా ఎందుకు వచ్చిన గొడవలు చెప్పు, చిన్నవాళ్ళు చిన్నవాళ్లే అని అనుకొని మన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి కానీ ఈ గిల్లి కజ్జాలు ఎందుకు, ఈ జీవితాలే శాశ్వతం కాదు అంటూ సలహా ఇచ్చి తనను శాంతపరిచి పంపిస్తుంది. ఆ సాయంత్రం ఆ కోడల అమ్మ దగ్గరికి వచ్చి, చూడండి కమలమ్మగారు, మా అత్త నన్ను ఎన్ని ఆరలు పెడుతోందో, బానంత నోరు పెట్టుకొని అరుస్తుంది, పిల్లి మీద ఎలక మీద పెట్టి తెప్పుతుంది, కొడుక్కి నా మీద చాడులు చెప్పి నా మొగుడిని నాకు కాకుండా చేస్తోంది అని చెప్తే, పెద్ద మనిషి ఒక మాట అంటే నీకంత ఉక్రోషం ఎందుకే లచ్చి, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతుందని, 70 ఏళ్ళు వచ్చిన మనిషి బతికిన 4 రోజులు దాన్ని మనశ్శాంతిగా బతకనివ్వవా, అది ఏమన్నా విని వినట్టు ఊరుకుంటే గొడవ ఉండదు కదా, తనని ఎదిరించి ఒకటంటే 4 తిరిగి అనాలన్నా ఆ పట్టుదల నీకెందుకు అని వచ్చిన ఆ లచ్చిని ఆలోచిస్తూ తిరిగి వెళ్లేలా చేసేది. అమ్మ మాటల్లోని ఆ లౌక్యం ఎవరినీ నొప్పించకుండా సమస్యను పరిష్కరించే ఆ తీరు ఆ రోజుల్లోనే నన్ను అబ్బురపరిచేవి. ఇతరులకు చెప్పటమే కాదు, ఇతరులకు చెప్పింది తను ఆచరించి చూపించేది కూడా. తన కోడళ్లను ఎప్పుడూ ఒక్క మాట అని ఎరగదు అమ్మ. ఒక్కో కోడలు ఒక్కో రకమైనా మన చేతి వేళ్లే సమంగా ఉండవు. మన కడుపున పుట్టిన బిడ్డలే అందరూ ఒక్క తీరుగా ఉండరు. మనుషులు అన్న తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు అంటూ అందరినీ సమన్వయపరుస్తూ కుటుంబంలో గొడవలు రాకుండా నిర్వహిస్తూ వచ్చేది అమ్మ. అమ్మ మాట తీరు చూస్తుంటే మాటకు ఎంత శక్తి ఉంటుందో కదా.
అని అనిపించేది. ఆ రోజుల్లో ముగ్గురు అన్నదమ్ములం కలిసి ఒక చూరు కింద ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు అమ్మ ఒంటి చేత్తో అంతమందిని చాకచక్యంగా నిర్వహిస్తూ వచ్చేది. కోడళ్ల మధ్య పొరపచ్చాలు ఏమైనా వచ్చినప్పుడు, ఇంటికి పెద్ద కోడలివి, బాధ్యతలు మోసేవాళ్లకు పనుల బరువే కాదు మాటల బరువు మోయక తప్పదు, సహనం వహించమ్మా అని వదినకు, ఈ వయసుకే ఇంత అసహనం అయితే ఎలా, ఉన్న జీవితం ముందే ఉంది, కుటుంబం అన్న తర్వాత ఏవో వస్తుంటాయి, సర్దుకుపోవాలి అని నా భార్యకు నా తమ్ముడి భార్యకు చెప్పేది. 50 సంవత్సరాల వయసుకే నాన్న పోతే ఎంతో ధైర్యంగా నిలబడి నాన్న బాధ్యతలను కూడా తనే నిర్వర్తించి పెంచి పెద్ద చేసింది మమ్మల్ని. నాన్న పోయినప్పుడు పలకరించడానికి వచ్చిన వాళ్ళను ఉద్దేశించి, 100 మనిషి జీవితం అనుకుంటాం, కానీ ఈయన అర్ధాయుష్యుతో పోయారు. ఎలా బతకటం అన్నది మన చేతుల్లో ఉంటుందేమో కానీ ఎంతకాలం బతుకుతాం అన్నది మన చేతుల్లో ఉండదు కదా. బతికింది కొద్ది కాలమైనా రాజా లాంటి బతుకు బతికారు. కాకిలా కలకాలం బతికిన దానికన్నా హంసల 6 నెలలు బతికినా చాలు అని అనేవాళ్ళు కదా అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళు. ఊరంతటి చేత ధర్మరాజు అని అనిపించుకున్నారు అని అమ్మ అనటం నాకిప్పటికీ గుర్తుంది. మాకు చిన్నప్పుడు మహాభారత కథ చెప్తూ అనేది, కౌరవులు 100, అంతమంది ఉన్నా ఏం లాభం, అధర్మానికి కొమ్ము కాశారు. పాండవులు 5, అయినా ఒక్క చేతి వేళలా కలిసి ఉండి ధర్మాన్ని ఒక్క తాటి మీద నడిపించారు. సంఖ్య కాదు ముఖ్యం, విషయం ప్రధానం, రాశి కాదు వాసి ఉండాలి అనేది అమ్మ. ఊరి పెద్దగా నాన్న అందరికీ తలలో నాల్కలా ఉండేవారు. కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకోవటం, అన్నం లేని వాళ్లకు అన్నం పెట్టడం, ఊరి జనంలో దైవభక్తి పెంపొందేలా ఏవేవో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేయటం, గుళ్ళల్లో పూజలు నైవేద్యాలు సరిగ్గా జరిగేలా చూడటం చేసేవాడు. ఆధ్యాత్మిక భావాలు కలవాడెప్పుడు తెలిసి తప్పు చేయడు. ఆ జ్ఞానం లేకనే దేశంలో ఇన్ని అరాచకాలు అని బాగా నమ్మేవాడు నాన్న. అంతగా దేవుడంటే ఇష్టపడేవాడు గనుకనే దేవుడికి ఆయనంటే ఇష్టమై అంత త్వరగా తీసుకెళ్ళాడు అని ఊరి జనం అనుకునేవాళ్ళు. కారణం ఏదైతేనే ఆయు ప్రమాణం మనిషి చేతిలో ఉండదని నాన్న మరణంతో అర్థమైంది మాకు. నాన్నలా ఎంతమందో అల్పాయుష్కులు ఈ లోకంలో. అసలే చిన్నదనుకున్న జీవితం మరింత చిన్నదైపోతుంది ఈ అకాల మరణాలతో అనిపించింది నాన్న మరణం చూశాక. అని ఆలోచిస్తున్న నాకు ధరణి కనిపించటంతో నా దృష్టి అటు మళ్ళింది. మా అమ్మాయి పురిటికి వచ్చినప్పటి నుంచి మా ఆవిడ చాలా బిజీ అయిపోయి నాతో మాటలు వాదనలు తగ్గించేసింది. అటు బాలింతను ఇటు చంటిపిల్లను కాక ఎడపిల్లాన్ని, పెద్దదైన అమ్మను, మొగుడినైన నన్ను, ఇంతమందిని చూసుకోవలసి రావటంతో అస్తమానం పనే సరిపోతోంది తనకు. ఇప్పుడు కూడా మనవడికి అన్నం తినిపించటం కోసం వాడితో ఇల్లంతా పరుగులు పెడుతూ కనిపించింది. అయినా ధరణి ప్రత్యేకంగా నా దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్తూ ఉపదేశాలు చేయకపోయినా పరోక్షంగా తన మాటలతో చర్యలతో జీవనతత్వాన్ని బోధిస్తూనే ఉంది ఎప్పటికప్పుడు. ఆ రోజు మా ఇంటి ప్రాంగణంలో అటూ ఇటూ పరుగులు పెడుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాడు మా మనవడు బంటి. ఉన్నట్టుండి కాలు జారి కింద పడి మోకాలు చిప్ప పగలగొట్టుకొని ఏడుపులు అంకించుకున్నాడు. అక్కడే బట్టలారేస్తున్న ధరణి పరుగున వచ్చి వాణ్ణి లేపింది. కాళ్లకు చేతులకు అంటిన మట్టి దులిపి నల్లా తిప్పి వాడి కాళ్ళు చేతులు కడిగి,
ఏడవకు, చిన్న దెబ్బేలే, ఆటలన్నాక ఇక దెబ్బలు తగలవా అంది. ఆ మాటల్లో నుంచి నాకొక జీవనతత్వం బోధపడింది. అవును, ఆటలన్న తర్వాత దెబ్బలు తగులుతాయి. జీవితం కూడా ఒక ఆటే గనుక అక్కడ కూడా కింద మీద పడక తప్పదు, దెబ్బలు తగలక తప్పవు. పడి లేచి ఒంటికి అంటుకున్న దుమ్మును దులుపుకొని మళ్ళీ ఆటను కొనసాగించినట్టు జీవితం అనే ఆటలో కూడా మనసుకు తగిలిన దెబ్బలను కడుక్కొని అంటిన దుఃఖం, నిరాశ, నిస్పృహ, వైరాగ్యం అనే దుమ్మును దులుపుకొని మళ్ళీ జీవితం అనే ఆటను కొనసాగించక తప్పదు. అందుకే చెప్తారు సైక్రియాటిస్టులు, లైఫ్ని స్పోర్టివ్గా తీసుకోమని. ఏం జరిగినా అందులో నుంచి పాజిటివ్ దృక్పథంతోనే చూసి మన మంచికే అనుకోవాలి కానీ నెగటివ్ థింకింగ్తో స్ట్రెస్ని పెంచుకోవద్దు అని. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఫెయిల్యూర్స్ నుంచే విజయానికి మెట్లు నిర్మించుకోవాలని, జీవితంలో ఓడిపోతే ఆ అనుభవాల నుంచే జీవిత పాఠాలు నేర్చుకోవాలని ఇలా చెప్తూ ఉంటారు. అంతేగా మరి. అలా ఉండకుంటే ఎంత చిన్నదైనా ఈ బతుకు బతకలేం అనుకున్నాను నేను. తీగ పట్టుకొని డొంకంతా కదిలేలా లాగినట్టు మా ఆవిడ అన్న ఆ ఒక్క మాటను పట్టుకొని జీవితపు ఆలోచనల డొంకనంతా లాగుతూ. ఆ రోజు కలిసిన మా క్లాస్మేట్ కరుణాకర్ కాల్ చేశాడు అనుకోకుండా. ఇద్దరం పరస్పరం ఫోన్ నెంబర్స్ తీసుకున్నాం కానీ అంత త్వరగా ఫోన్ చేస్తాడని అనుకోలేదు. ఏం చేస్తున్నావు మిత్రమా అన్నాడు. ఏం లేదు, ఖాళీనే, గోళ్ళు గిలుకుంటూ కూర్చున్నాను అన్నాను, ఏదో తమాషాగా మాట్లాడుతున్నానని అనుకుంటూ. కరుణాకర్ నవ్విన శబ్దం. నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉంది రిటైర్డ్ లైఫ్ అని అడిగాను నేను. చాలా బాగుంది. అప్పుడు చేయడానికి వీలు కుదరని కొన్ని ముఖ్యమైన పనులను మా ఆవిడ ప్రభావంతో ఇప్పుడు చేయగలుగుతున్నాను. ఏంటో ఆ పనులు? శేఖరం, వేదాంత పండితుల లెక్క ప్రకారం ఈ జీవితం బుద్భుతప్రాయం, అంటే నీటి బుడగ లాంటిది. రెప్పపాటు అంత క్షణికమైనది కూడా. అలాంటి జీవితాన్ని ఆలస్యం చేయకుండా కొంతైనా సార్థకం చేసుకోవాలని మా ఆవిడ ఎప్పుడూ అంటూ ఉంటుంది. మనం కారణ జన్ములు, అవతార పురుషులు అంత గొప్పవాళ్ళం కాకపోయినా మన స్థాయిలో మనం నలుగురికి మన అవసరం ఉన్నవాళ్లకు సహాయం చేయాలని అంటూ ఉంటుంది. మేము పొద్దున్నే మా ఇంటి పక్కనే ఉన్న గుడికి వెళ్ళి ఈ ప్రపంచాన్నంతా చల్లగా కాపాడమని చేతులు జోడించి ఆ దేవుడికి దండం పెట్టుకుంటాం. సాయంత్రాలు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న బీద పిల్లలకు చదువు చెప్తాను నేను. మా ఆవిడ వాళ్లకు తినటానికి ఏమన్నా పెట్టడం, పండగలకు కొత్త బట్టలు కొనివ్వటం, పుస్తకాలు కొనివ్వటం చేస్తుంది. నెలకొకసారి ఇద్దరం కలిసి వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికో వెళ్ళి మా శక్తి కొలది విరాళాలు ఇవ్వటం, అక్కడ ఉంటున్న వాళ్లకు పండ్లు, చీరలు, పంచెలు తీసుకెళ్లటం చేస్తాం. మా ఆవిడ అలా అలా నడుచుకుంటూ వీధిలోకి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చుని ఉండే బిచ్చగాళ్లకు ఎండాకాలమైతే గొడుగులు, చల్లటి నీళ్లు ఇవ్వటం, చలికాలమైతే దుప్పట్లు ఇవ్వటం చేస్తుంటుంది. అందులో తనకెంతో తృప్తి, ఆనందం దొరుకుతాయని చెప్తుంది. నిజానికి నాకు కూడా అంతే ఫ్రెండ్. చేసేది ఉడతల చిన్న సహాయమే అయినా అందులో ఎంత ఆనందం ఉంటుందో. పుచ్చుకోవటంలో కన్నా ఇవ్వటంలో ఎంత హాయి, తృప్తి ఉంటాయో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది శేఖరం అన్నాడు కరుణాకర్. అంతవరకు చెవుల్లో నాగస్వరం వినిపిస్తున్నట్టు వింటుండిపోయిన నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు ప్రత్యక్షానికి తిరిగి వచ్చాను. వెరీ గుడ్ కరుణాకర్, వింటుంటేనే ఎంతో బాగుంది. ఇక ఆ పనులన్నీ చేస్తున్నా మీకెలా ఉండాలి? నీ మాటల్ని ఇంకా ఇంకా ఈసారి ఫేస్ టు ఫేస్ వినాలని ఉంది. కలుద్దాం ఫ్రెండ్ అంటూ ఫ్రెండ్కు బై చెప్పి కాల్ ఆఫ్ చేశాను. ఎవరు? మీ ఫ్రెండ్ కరుణాకర్ గారా అంటూ వచ్చింది ధరణి. ఆశ్చర్యపోయాను నేను.
అవతలి గొంతు వినకపోయినా తనకెలా తెలిసింది అని. అందంగా జీవించటం ఒక కళ. ఆ కళ తెలిస్తే చిన్నదైన జీవితంలో కూడా చిరంజీవిగా నిలిచిపోవచ్చు. సాటి మనుషుల జీవితాల్లో, గుండెల్లో మమేకమై అంది ధరణి. తలాతోకా లేనట్టున్న ఆ మాటల్లో జీవనసారాన్ని కాచి వడపోస్తూ. ఆశ్చర్యం మరింత పెరిగిపోయింది నాలో. ఇదండి ఎంతో చిన్నది జీవితం కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు జీవితపు విలువల పట్ల జిజ్ఞాసతో ఈ కథ విన్న మీ అందరికీ ధన్యవాదాలు.